వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. కృష్ణా జిల్లా మోబిదే మండలం పెదకల్లేపల్లి గ్రామానికి చెందినటువంటి తలుపుల సుధాకర్ అనే సిపిఎం పార్టీ కార్యకర్త నిన్న సిపిఎం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఆయన సిపిఎం పార్టీకి రాజీనామా చేసే క్రమంలో అదే సిపిఎం పార్టీ మీద కొన్ని మండలం పెద్దకళ్ళేపల్లి గ్రామంలో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన కార్యకర్తలు అలాగే సిపిఎం నుంచి చేరటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన చూసి చేరటమే కానీ ఆయన ఇచ్చే పేదవాడికి అందించిన సంక్షేమ పథకాలు దాంతోపాటు అభివృద్ధి దాన్ని చూసి ఇవాళ ఇందాక మనకి సిపిఎం కార్యకర్త నాయకుడు చాలా గట్టిగా తిరిగేవాడు. అతను బయట ఇందాక మాట్లాడినప్పుడు చెప్తున్నాడు, మరేంటి దీంట్లో ఎందుకు ఆకర్షితుడయ్యావంటే మేము కోరుకునేవాళ్ళం, మేము రోడ్డు ఎక్కి తిరిగేవాళ్ళం, పేదవాడికి ఇల్లు కావాలి, ఇళ్ల స్థలం కావాలి, ఇల్లు కావాలి, పిల్లల చదువులు కావాలి, ఆరోగ్యం చూడాలని చెప్పి ఎప్పుడు ధర్నాలు ఇవన్నీ చేసేవాళ్ళం ఏళ్ల తరబడి. ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ తీర్చాడు. ఇంకా మాకు ఆ పార్టీలో పని కూడా లేదు. ఆయన చేసే సేవల్ని ప్రజలకు అందే విధంగా నా తోడ్పాటు అందిస్తానని చెప్పడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మా శాసనసభ్యులు కమ్యూనిస్టువాది, దాంతో ఆయన మరింత బలం ఇంకా చేకూరుతుంది. ఇంకా కమ్యూనిస్టుల నుంచి వచ్చి జాయిన్ అవడం సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జనసేన అవనిగడ్డ నియోజకవర్గం చూస్తూ ఉంటే జనసేన బలమైందని, అవసరమైతే పవన్ కళ్యాణ్ అనే పోటీ చేద్దామని ఆశపడ్డాడు. కానీ నిజంగా ఆ పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీ ఎంపీగా పోటీ చేసి అదేవిధంగా పార్టీ నడిపించుకుంటూ ఉండే వాళ్ళకి సీట్ ఇవ్వకుండా సడన్గా తెలుగుదేశం నుంచి ఇచ్చి సీటు కోసం వచ్చి జనసేనలో సీటు తీసుకున్న బుద్ధప్రసాద్ గారు వాళ్ళ రాజకీయం చూస్తుంటే వాళ్ళకేమో కానీ రాజకీయాలు ఉన్న మా అందరికీ సిగ్గుగా ఉందని చెప్పి మేము అందరికి తెలియజేస్తాం. ఈరోజు ఉప్పే రామారావు గారు అట్లాగే తలుపుల సుధాకర్ గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన వాగ్దానాలు చెప్పినట్టు చేసి పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, పిల్లల చదువులు, ఆరోగ్యం జాగ్రత్తగా చూస్తున్నారు. ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉండాలా, ఈ పేదలందరినీ ఆదుకోవాలా. ఈ అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అభివృద్ధి. మూతపడిపోతున్న గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయటం, ఊళ్ళో ఎల్ఎస్ సెంటర్ పెట్టడం, సచివాలయాలు పెట్టడం, రైతు భరోసాలు పెట్టడం, ఇదంతా అభివృద్ధేను. దాంతోపాటు గడప గడప తిరిగితే ఊరికి సచివాలయం దగ్గర 20 లక్షల రూపాయలు రోడ్లు వేశారు. మెయిన్ రోడ్లు కొంచెం కరోనా మూలంగా ఇబ్బంది పడినా మిగిలిన రోడ్లన్నీ అయిపోయినాయి. అవి కూడా ఇప్పుడు చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం పరిపాలన బాగుందని చెప్పి చేరిన కళ్ళేపల్లి వాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఇక మరి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. జన సైనికులు చాలా ఆశపడ్డారు. నేను మొదటి నుంచే చెప్తున్నాను, బ్రాహ్మణ గారి అబ్బాయి సీటు కాగు చేసి దీంట్లోకి వచ్చాడు, మళ్ళీ మీ సీటు కూడా కాగు చేయడానికి, తగులు పెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచించుకోండి, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. అతను మంచి బుద్ధి అనుకోమాకండి, దుర్బుద్ధి. పులిగడ్డ పెనుమూడి బ్రిడ్జి ప్రజల పోరాటాన్ని తీసుకెళ్ళి ఆయన పోరాటంలాగా చివరి నిమిషంలో వచ్చి వక్రీకరించుకుని కాగు చేశాడు. ఆ రోజు మాకు చాలా బాధ అనిపించిన, అవసరమైన బ్రిడ్జి ప్రజలకు ఉపయోగపడింది అని చెప్పి ఇవతలకు వచ్చాం. అట్లాగే ఇప్పుడు రేపో ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికల డేట్ ప్రకటించి రేపో మాపు అందరు క్యాండిడేట్లను ప్రకటించి ఇక్కడ క్యాండిడేట్ ప్రకటించకపోతే దాన్ని దొంగతనం చేసి కాగు చేశాడు. పైగా వారం రోజుల క్రితం, వారం కూడా అవదు, పార్టీలు మార్చే బుద్ధి, కండవాల బుద్ధి నాకు లేదంట, ఎవరికొందో మరి. ఈ మాట్లాడే మాటలన్నీ తప్పుడు మాటలు, తప్పుడు కోతులు. దీన్ని కావాలంటే ఇంకొక ఆయన ఏదైనా వెనకాల వేసుకొచ్చి మాట్లాడతారు తప్ప జన సైనికుల్ని మోసం చేసింది బుద్ధప్రసాద్ గారు. దానికి తోడ్పడిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాతే ఇదంతా జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు. ఇక్కడ మా ఎంపీ గారు చంద్రశేఖర్ గారు గెలుస్తున్నాడు, నేను గెలుస్తున్నాను. మనం ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటే ప్రతి పేదవాడు గెలిచినట్టే. ఖచ్చితంగా పేదలందరూ ఈ రాష్ట్రంలో గెలుపుకు సిద్ధంగా ఉన్నారు.
జూన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆ ప్రమాణ స్వీకారం చేసేదంటూ మనం కూడా అందరం ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తానని ఈ చైర్ని మీకు, మా కార్యకర్తలకు, అంతకుముందు ఉన్న కార్యకర్తలకు, అభిమానికి, నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు. ఎందుకంటే సిపిఎం పార్టీ ఒకటి దాని ఉనికిని కోల్పోతున్న పరిస్థితి ఉంది. మా నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, రామయ్య గారు ఉన్నప్పుడు బాగా ఊపు మీద చేశాం. ఆ తర్వాత మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు, మేము నడిచేందుకు సిద్ధంగానూ లేవు. ఇంకోటి ఏంటంటే జనసేనతో పొత్తు పెట్టుకున్నారంటే జనసేన బీజేపీతో, తెలుగుదేశంతో టైఅప్ అయింది. అలాగే ఇటు పక్కన మా వాళ్ళు ఏం చేశారు, సిపిఎం కలిసి కాంగ్రెస్తో టైఅప్ అయ్యారు. మాకు తప్పనిసరి పరిస్థితుల్లో ఓటు వేయాలంటే జనసేన ఒక్కటే కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అది గెలుసు ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో వచ్చేది వైఎస్ఆర్సీపీఏ. చాలా కాన్ఫిడెన్స్గా మేము చెప్తున్నాం. అదే ఈరోజు అందుకే వైఎస్ఆర్సీపీలో రమేష్ గారి సమక్షంలో, నరసింహారావు గారి సమక్షంలో చేరటం అనేది జరిగింది. ఈ రోజుకి నాకు పార్టీ సభ్యత్వం ఉంది. నన్ను సస్పెండ్ చేయొచ్చు కూడా రేపొద్దున. ఎందుకనంటే నేను పార్టీ సభ్యుడిగా ఉన్నవాళ్ళు చాలా విలువ, పార్టీ సభ్యత్వానికి చాలా విలువ ఉంది. పార్టీ సభ్యత్వంలో నేను ఆపేయమని చెప్పాను, డిసెంబర్కి ఆపేయమన్నా కూడా వాళ్ళు ఆపకుండా కంటిన్యూ చేశారు, నువ్వు ఉండాలి అని చెప్పి. అయినప్పటికీ నేను ఉండలేనని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరుతూ ఈ నిర్ణయానికి నేను రావడం జరిగింది. రమేష్ గారికి, నరసింహారావు గారికి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణా జిల్లా మోబిదే మండలం పెదకల్లేపల్లి గ్రామానికి చెందినటువంటి తలుపుల సుధాకర్ అనే సిపిఎం పార్టీ కార్యకర్త నిన్న సిపిఎం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఆయన సిపిఎం పార్టీకి రాజీనామా చేసే క్రమంలో అదే సిపిఎం పార్టీ మీద కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారని మోబిదే మండల సిపిఎం మండల కమిటీ వారు తలుపుల సుధాకర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. మోబిదే మండల కమిటీ సిపిఎం నాయకులు మాట్లాడినటువంటి తలుపుల సుధాకర్ గతంలో సిపిఎం పార్టీలో పనిచేశాడు. గత 10 సంవత్సరాల నుంచి కూడా అతని సభ్యత్వం లేదు. పార్టీ అనేక బాధ్యతలు అప్పచెప్పి అనేక హోదాల్లో పెంచింది. కానీ అతని స్థిరత్వం లేనందువల్ల అతనే సభ్యత్వాన్ని వదులుకుని ఇంటికి రావడం జరిగింది. అతను ప్రస్తుతం సభ్యుడేం కాదు. కానీ నువ్వు వెళ్ళదలుచుకుంటే, పార్టీ నుంచి వెళ్ళదలుచుకుంటే చేరు, అంతేగాని పార్టీ మీద నిందలు మోపటం చేయటం అనేది నీకు తగదు. నీ స్థాయికి అది ఖండిస్తున్నాం మేము. ఇది ఈరోజు మరి చూసి చాలా ఆశ్చర్యానికి గురవ్వాల్సి వచ్చింది. అసలు ఈ పరిస్థితుల్లో నువ్వు ఇట్లా మారటం అనేది చాలా బాధాకరం. వెళ్ళొచ్చు కానీ ఈ రకమైన పద్ధతిలో వేరే పార్టీ మీద, కమ్యూనిస్ట్ పార్టీ మీద నిందలు మోపి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. నీకు అది భావ్యం కాదు. నువ్వు పార్టీ సభ్యత్వం లేదు, సభ్యుడివి కాదు. ఏదో పార్టీని కించపరిచేటట్టుగా మాట్లాడావు. అది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం కోసం నిలబడి పనిచేసేటటువంటి పార్టీ. ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది, ఉద్యమాలు ఎప్పుడూ ఉంటాయి. వెనకబట్టు ముందు పట్లు అట్లా ఏమి ఉండదు, వెనక ముందు ఉంటుంది తప్ప సభ్యత్వాన్ని నువ్వు పునరుద్ధరించుకోకుండా ఏదో అబద్ధాలు చెప్పి ఎవరో మెప్పు కోసం నువ్వు చేసినటువంటి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా తీవ్రమైనటువంటి తప్పిదం చేశామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా మోబిదే మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మేమంతా పెదకల్లేపల్లి గ్రామంలో తలుపుల సుధాకర్ అనే అతను వైసీపీ కండువా వేసుకుంటా సిపిఎం పార్టీ మీద బురదజల్లే మాటలు వ్యాఖ్యానించారు. ఇది సరైంది కాదు. అతను వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరే పార్టీలో అయినా తిరగచ్చు. కాకపోతే ఆయన సిపిఎం పార్టీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మేము ఖండిస్తున్నాం. అంత మునుపు ఆయన ఎన్నో హోదాల్లో సిపిఎం పార్టీలో అనుభవించారు. దాంతోపాటు ఎవరి సభ్యత్వం వారే రెన్యువల్ చేసుకోవాలి, ఎవరు అతను సభ్యత్వం రెన్యువల్ చేయరు. అలాంటి విషయాలు ఆయనకి తెలిసినా కూడా సభ్యత్వం ఒకళ్ళు రద్దు చేయమని అడగటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అయిపోద్ది. అలా విషయం కూడా ఆయనకు తెలియదు అంటాం మాకు హాస్యాస్పదంగా ఉంది. అదొకటి. సిపిఎం పార్టీ యొక్క ఉనికి లేదు, నడిపించే నాయకులు లేదు అంటాం వ్యాఖ్యలు చేశారు. అది సరైన మాటలు కాదు. ఎందుకంటే ప్రజా సమస్యలు ఎక్కడైతే పోరాటాలు, ప్రజల యొక్క కష్టాలు ఎక్కడ ఉంటాయో సిపిఎం పార్టీ అక్కడ బతికే ఉండిద్ది, ఉనికి కూడా ఉండిద్ది. అలాంటి ఉనికి ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఉనికి లేదనటం
అతను మాటల్లో విడ్డూరం కనిపిస్తుంది. జనసేన పార్టీకే ఓటు వేస్తానని చెప్పినటువంటి తలుపుల సుధాకర్ గారిని వైసీపీ పార్టీలో తీసుకోవటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నేను వైసీపీ పార్టీకి ఓటు వేస్తానని కూడా చెప్పలేదు. అలాంటి అతన్ని పార్టీలో తీసుకుని ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయటం వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకి సరైంది కాదని దీని ద్వారా నేను ఖండిస్తున్నాను. నిన్న ఉదయం పూట పెద్దకళ్ళపల్లి అంతకుముందు పార్టీ సభ్యుడిగా ఉన్నాడు 10 ఇయర్స్ ముందు. కానీ అతను విధి విధానాల్లో చాలా మార్పు తీసుకొచ్చాడు, పార్టీని నిలనేస్తున్నాడు. ఆ పార్టీ సభ్యత్వం లేనివాడు ఈరోజు పార్టీ నివసించే హక్కు ఎక్కడ ఉందనేది మండల సెక్రటరీ నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మా సిపిఎం పార్టీని అన్పాపులర్ చేయడం కోసమే కుట్ర చేస్తాననేది ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కుట్రను ఎదురుతీయడానికి కూడా మేము సిద్ధమే. మా పార్టీ జోలికి వస్తే భవిష్యత్తులో సరే వెనకాడేది లేదు, ఖచ్చితంగా సమాముఖంగా మీకు చెప్తున్నాము. ఈరోజు మా పార్టీ చేసే సేవలు, పార్టీలో ఎంతో లబ్ధి పొందావు నువ్వు, అది మర్చిపోయి ఈరోజు విస్మరించి పార్టీకి ద్రోహించినట్టు మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదని సుధాకర్ గారు జ్ఞాపకం. గతంలో ఎంత లబ్ధి పొందావో, పార్టీని ఎంత అడ్డం పెట్టినావో, ఈరోజు పార్టీని అన్పాపులర్ చేసి నువ్వు వైసీపీకి వెళ్తావు, టీడీపీకి వెళ్తావు, జనసేనకి వెళ్తావు, దానికి మాకు అనవసరం. మా పార్టీ సభ్యులు కాదు నువ్వు. భవిష్యత్తులో సరే అలాంటి ప్రకటన ఇచ్చావంటే మాత్రం మేము ఊరికినది లేదు, ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఒక్క నిమిషం.